హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను కూడా ఈ మురుకులో ఫస్ట్ టైం చేశాను. ఎంత గుల్లగా క్రిస్పీగా వచ్చాయంటే సూపర్ టేస్ట్ అసలు. పిల్లలు సాయంత్రం స్కూల్ నుండి వచ్చిన వెంటనే ఏదో ఒక స్నాక్ కావాలని పోరు పెడతారు. అలాంటప్పుడు మనం ఇంట్లో చేసిన స్నాక్స్ ఇస్తే వాళ్ళకి హెల్త్కి చాలా మంచిది. నేను ఇక్కడ బియ్యము ఉద్దిపప్పుతో చేస్తున్నాను. మన ఛానల్లో ఆల్రెడీ బియ్యం వేరుశనగ గింజలు మురుకులు ఉన్నాయి. అది కాకుండా ఉద్దిపప్పుతో కొత్తగా ట్రై చేశాను. చాలా ఈజీ రెసిపీ, టేస్టీ రెసిపీ అని చెప్పచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసే రెసిపీ ఇది. మీకు డైలీ ఒక స్నాక్ అప్లోడ్ చేసి 30 డేస్కి 30 స్నాక్స్ మన ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. నేను ఇక్కడ బియ్యము 3 గ్లాసెస్ తీసుకుని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఏ గ్లాస్ అయితే తీసుకున్నానో అదే గ్లాస్లోకి ఉద్దిపప్పు తీసుకొని వేయించుకొని పక్కకు తీసేసుకుంటున్నాను. ఉద్దిపప్పు బియ్యం ఈక్వల్గా వేగాల్సి ఉంటుంది. దోరగా వేయించుకొని పక్కన పెట్టి చల్లార్చుకుందాం. బాగా చల్లారిన తర్వాత మీరు మిక్సీలో వేసి ఫైన్ పౌడర్గా అయినా చేసుకోవచ్చు, లేకుంటే బయట మిషన్లో అయినా కూడా ఇచ్చి వేసుకోవచ్చు అనమాట. నేనైతే బయట మిషన్లో ఆడించుకొని తెచ్చాను. ఈ విధంగా తెచ్చుకున్న పిండిని నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలో నేను మీకు చూపిస్తాను. ఈ పిండిని మనం హాట్ వాటర్లో కలపాల్సి ఉంటుంది. హాట్ వాటర్ వేసుకోవడం వల్ల మనకి మురుకులు బాగా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. మీరు మురుకులు చేసేటప్పుడు ఒకవేళ బటర్ ఉంటే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. మంచి టేస్ట్ అనేది ఉంటాయి. ఈ పిండికి కొద్దిగా వాటర్, వేడి చేసి చల్లార్చిన ఆయిల్, నువ్వులు, జీలకర్ర, ఇవే ఇంగ్రీడియంట్స్. ఇంకేం వేయాల్సిన పని లేదు. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇవన్నీ వేసుకుని పిండిని బాగా సాఫ్ట్గా కలిపి పక్కన పెట్టేసుకుందాము. హాట్ వాటర్లో కలపడం మర్చిపోకండి. హాట్ వాటర్లో కలపడం వల్లనే మనకి మురుకులు బాగా వస్తాయి. ఈ విధంగా పిండిని కలిపేసుకుని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మురుకుల అచ్చు తీసుకుని మురుకులు వేసేసుకోవడమే. 10 నిమిషాలు పక్కన పెట్టడం వల్ల మనకి పిండి ఇంకా బాగా సాఫ్ట్గా కూడా అవుతుంది. మురుకుల అచ్చు తీసుకుని బాగా ఆయిల్ పూసేద్దాము. ఆయిల్ పూసిన తర్వాత ఈ పిండిని ఇందులోకి పెట్టేసుకొని మనం హాట్ వాటర్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. ఈ మురుకులు అయితే మా పిల్లలకి చాలా బాగా నచ్చేసాయి. మీరు కూడా ట్రై చేయండి. నూనె బాగా వేడయ్యాక మురుకులు వేసి డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలాంటి రెసిపీస్ కోసం ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను.